మీరు ఆల్కహాల్ ప్రియుల మద్యం లేకుండా రోజు గడవని పరిస్థితిలో ఉన్నారా? అట్ ది సేమ్ టైం మీరు హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారా? అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. యాంటీబయాటిక్స్ తీసుకునే టైంలో మద్యం తీసుకోవచ్చా లేదా అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఆల్కహాల్ తాగడం వల్ల శరీరానికి రకరకాల హాని కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇటీవల పరిశోధకులు మితంగా మద్యం తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. కానీ కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఆ సమయంలో మద్యపానం పూర్తిగా నిషేధించబడిందట. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం ఔషధం యొక్క కోర్సు పూర్తయ్యే వరకు మద్యానికి దూరంగా ఉండడమే మంచిదని చెప్తున్నారు. అలాగే నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం యాంటీబయాటిక్స్ కోర్సు ముగిసిన వెంటనే కాకుండా కనీసం 48 to 72 అవర్స్ తర్వాత ఆల్కహాల్ తీసుకోవచ్చంట. యాంటీబయాటిక్స్ సమయంలో మద్యపానం శరీరంలో అనేక అసాధారణ కారణాలకు దారితీస్తుంది. ఉదాహరణకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, ఛాతి బిగుతు, అసాధారణ హృదయ స్పందన, వికారం వంటివి వస్తుంటాయట. సో ఈసారి మీరు ఆల్కహాల్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు యూజ్ చేసే మెడిసిన్కి దీనికి ఎలాంటి అపోజిషన్ లేదు అనుకుంటే కనుక మీరు యూజ్ చేయొచ్చు.